వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడో వీళ్ళందరూ మర్చిపోయేది ఏంటంటే, వీళ్ళు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే గెలుస్తామనుకుంటున్నారు తప్ప ప్రజలతో పొత్తు పెట్టుకుంటే గెలుస్తామనే ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళందరికీ లేకపోవడం. రాజకీయాల్లో మనం పొత్తులు పెట్టుకోవాల్సింది, రాజకీయాలతో మనం కలిసిపోవాల్సింది, వాడొచ్చే ఆ కులం వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చే ఈ కులం వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చే వీళ్ళు దూరం అవుతారు అనేది కాదు. జనంతో పెట్టుకోవాలి. జనంతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు, వాళ్ళు లీడర్లుగా ఎదుగుతారే తప్ప పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఎప్పుడే కానీ నాయకుడు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. జనంతో నేరుగా సంబంధం పెట్టుకున్నాడు. ఏ ఒక్కరితో కూడా మధ్యలో ఒక దళారీ వ్యవస్థ లేకుండా, వాడు చెబితేనే ఇస్తామనే పద్ధతి లేకుండా, అర్హత ఉంటే ఆ అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ జనంతో పొత్తు పెట్టుకున్నాడే కాబట్టి అంత ధైర్యంగా మేము 175 పోటీ చేస్తున్నాం, గెలవబోతున్నాం ధైర్యంగా చెప్తున్నాం. మరొక ముఖ్య విషయం, జనసేన కార్యకర్తలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇద్దరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తున్నామనంటే మన కోసమే కాదు, రాష్ట్రం కోసం. పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఈ రాక్షసుని తరిమి కొట్టాలి, ఈ అవినీతి పార్టీని అంతం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపివేయాలన్న ఆలోచనతో వాళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి నాయకత్వంతో కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమిని మనం క్షేత్రస్థాయిలో ఎక్కడ విభేదాలు లేకుండా, భేషజాలు లేకుండా మనకి మనమే పెద్ద మనసు చేసుకొని అన్ని రకాలుగా కలిసికట్టుగా వెళ్ళడానికి మనం ముందంజలో ఉండాలనేది రెండు పార్టీల కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఇప్పటి వరకు అదే క్రమంలో మీరందరూ కూడా నడుస్తున్నారు. ఈ 2 నెలలు ఇంకేదైతే ఉందో మరింత స్పీడ్ పెంచుకుంటూ వెళ్దాం. అందరికీ కూడా ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అవ్వాలి. సైకిల్ ఏంటి రాకెట్ స్పీడ్ లో కూడా నడుస్తుందా అన్న సర్ప్రైజ్ వాళ్ళందరికీ కూడా కలగాలి. ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలి. ఫ్యాన్ తాలూకా సౌండ్ ఎక్కడ కూడా విరబడనీయకుండా సైకిల్ ని యమ స్పీడ్ మీద ముందుకు నడిపించడానికి కార్యకర్తలు అందరూ కూడా ఆశీర్వదించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ